హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సమ్మర్ స్పెషల్ జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. మనం సమ్మర్లో జాక్ ఫ్రూట్ బాగా దొరుకుతుంది కాబట్టి నేనైతే జాక్ ఫ్రూట్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామని చెప్పి వచ్చాను. దీనికి షుగర్ అండ్ క్రీమ్, తర్వాత జాక్ ఫ్రూట్ని ఇలా సీడ్స్ తీసి పెట్టేసుకున్న మొత్తం పీల్ మాత్రం తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి వితౌట్ వాటర్ అన్నమాట. మీకు కావాలంటే గ్రైండ్ అవ్వలేదనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే ఫుల్ క్రీమ్ తీసుకున్నానో ఆ క్రీమ్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇలా బాగా వీటిని తిప్పుకుంటూ బాగా నురుగుగా ఫోమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇక్కడ అంతవరకు అయితే నేను తిప్పాను. ఈ మొత్తం ప్రాసెస్కి నాకు ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇక్కడ చూసారు కదా, ఇలా నీట్గా ఫామ్ అయిపోయిందనమాట. ఈ స్టేజ్లో నేనైతే షుగర్ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక కప్ షుగర్ అయితే వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేలాగుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం బాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే జాక్ ఫ్రూట్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ జాక్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీకు ఏ ఫ్రూట్ ఇష్టమైతే ఆ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జాక్ ఫ్రూట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను కొన్ని జాక్ ఫ్రూట్ పీసెస్ అయితే చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని హాఫ్ జాక్ ఫ్రూట్ పీసెస్ వేసుకున్నాను. కొన్ని హాఫ్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకొక హాఫ్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. అది కూడా మీకు ఇక్కడ వస్తుంది, వీడియోలో చూడండి. ఇంతే సింపుల్ అండి ఐస్ క్రీమ్ అంటే. ఇలా జాక్ ఫ్రూట్ పీసెస్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొనేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మూత ఉన్న బౌల్లోకి అయితే బాగుంటుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2 అవర్స్ నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఆ 2 అవర్స్ తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 to 7 అవర్స్ వరకు మనం అలానే వదిలేస్తే మనకు మంచి రెస్టారెంట్ స్టైల్లో ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక హాఫ్ అయితే జాక్ ఫ్రూట్ చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ హాఫ్ని నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే మూత ఉన్న బౌల్లోకి తీసుకునేసి గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చి జాక్ ఫ్రూట్ వితౌట్ డ్రై ఫ్రూట్స్ది. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా హాఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా. దీనిలో అయితే నేను చెర్రీస్, బాదాము, కిస్మిస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోండి. టూటీ ఫ్రూటీ, పిస్తా, మీకు ఏవి కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి దీన్ని బాగా కలిపేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అయితే స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను ఇలా బౌల్లో తీసుకొని ఒక 2 అవర్స్ నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. టేస్టీ కూల్ ఐస్ క్రీమ్ అనమాట. ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా ఒక 20 మినిట్స్లో మనమైతే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని కూల్ అవుతేనే దీనికి స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవరు మనం బయట తిన్న అరోమా అంతా రావాలంటే దాన్ని ఒక 8 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చిటికెలో ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.